మంచి కార్యక్రమం ఈరోజు శివప్రసాద్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కార్యక్రమం తీసుకున్నా ఒక మంచి మెసేజ్ ఉండేటటువంటి కార్యక్రమాన్నే శివప్రసాద్ తీసుకుంటాడు. సో ఇప్పుడు మనకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి సబ్జెక్టు ఈ డ్రగ్స్ సబ్జెక్టు. నేను ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్, ఇక్కడ అంటే నేను కాదు, నా మిస్సెస్ కార్పొరేటరు. ఇక్కడ ఉన్నటువంటి మా పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో కానీ ఎక్కడైతే ఈ మూమెంట్ అనేది కొంచెం జరుగుతుందనేటటువంటి విషయం పైన మేము ఈ మధ్యకాలంలో బాగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి నాకు నిన్న శివయ్య చెప్పినప్పుడు ఒక 10 days బ్యాక్ మేము మా ఏరియాలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ అయినా, నిజాం కాలేజ్ అయినా, ప్రగతి మహావిద్యాలయ అయినా, మా దగ్గర ఇంకా చాలా అవినాష్ కాలేజ్, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి మేము మా వంతుగా స్థానిక కార్పొరేటర్గా వాళ్ళకు కొంచెం అవేర్నెస్ చేయించాలి, కొన్ని ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పేసి మేము ఒక 10 days కిందనే దీన్ని ప్లాన్ చేసినాం. అనుకోకుండా నిన్ననే శివప్రసాద్ చెప్పడం అనేది సంతోషంగా అనిపించింది నాకు. సో మా వంతు బాధ్యతగా మా ప్రాంతంలో మాకున్న లిమిటేషన్లో ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి డ్రగ్ మూమెంట్ అనేది ఉండకుండా చేయాలనేది మా యొక్క ఇప్పుడున్నటువంటి మా ఉద్దేశము. ఇక్కడ నిజాం కాలేజు బ్యాక్ సైడ్లో ఎక్కడైతే బాగా డార్క్ ప్లేసు, చీకటి ప్లేస్ ఉంటుందో, ఈవినింగ్ అవుతుందో ఆ ప్లేస్లలో ఈ మూమెంట్ అనేది కొంచెం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైతలేదు కానీ ఆ ప్లేస్ వరకు పిల్లల వరకు చేరుతుంది. అది చేరే వ్యవస్థను మనం కానీ గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం గట్టిగా ఈ వ్యవస్థ లోపటి వరకు వచ్చేటట్టు దాన్ని ఆపగలిగితే చాలా మంచి సక్సెస్ ఉంటుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ప్లేస్లో కానీ, నేను చెప్పిన నిజాం కాలేజ్ ఇక్కడ ఎంకా ప్లేస్ కానీ, మైర్ కుశల్ కాంప్లెక్స్ ప్లేస్ కానీ, ఉమెన్స్ కాలేజ్ పక్క గల్లీలో కానీ, ఈ కొన్ని ప్లేస్లల్లో ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఈవినింగ్ టైంలో ఆ విధమైన మూమెంట్ ఉంటుంది. మా స్థానిక ఇన్స్పెక్టర్ గారికి కానీ, మా ఏసీపీ గారితో నేను కూడా చెప్తున్నాను విషయాలు, మేము మెసేజ్ ఇస్తున్నాం. సో మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరము ఈ బాధ్యత తీసుకోవాలి. మనం ఖచ్చితంగా ఇది మన ప్రాంతము, మన దేశము, మనమందరం బాగుండాలనే ఉద్దేశం కంపల్సరీ ఉండాలి. మా పార్టీలో ఫస్ట్ దేశం ముందు అని అంటాం మేము కంపల్సరీ. కాబట్టి అందరము అదే ఉద్దేశంతో మనం పనిచేయాలి. మన భారతదేశ సంస్కృతిలో ఇలాంటి కల్చర్ లేదు. మనకు లేని కల్చర్ను మనం తీసుకోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మనకు ఉన్నటువంటి ఆలోచన వేరు. అలాంటి ఆలోచనలకు మనం పోకూడదు. ఇది ఒక మత్తు. ఈ మత్తులో నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఒకటే మెసేజ్ చెప్తాను. నేను మత్తు అనేది చాలా రకాలు ఉంటాయి. ఆ చాలా రకాల్లో ఈ చెడు రకమైనటువంటి మత్తు ప్రాంతానికి ఆ వేలో మనం పోకూడదు. మత్తులో మనము స్పోర్ట్స్ అనేది కూడా ఒక మత్తుగా ఏర్పరచుకోవాలి. మనం అందరం స్పోర్ట్స్ అట్రాక్ట్ కావాలి. చదువు అనేది ఒక మత్తుగా ఏర్పరచుకోవాలి, చదువులో ఉండిపోవాలి. సేవ అనే ఒక మత్తులో ఉండాలి, సేవ చేయాలి. మీరు స్టూడెంట్ లీడర్స్గా మీ కాలేజీలో మీరు ఇతర స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము, మన రైట్స్ గురించి మనం ఫైట్ చేయడము, అలాంటి మత్తులో ఉండాలి. మేము ఇప్పుడు ప్రజాసేవ అనే ఒక మత్తులో ఉన్నాం. అంటే మంచి మత్తులో ఉండడానికి మనం అందరం ప్రయత్నం చేస్తే దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన మీద ఆశ పెట్టుకున్న మన పేరెంట్స్ కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇలాంటి వేలో మనం అందరం వెళ్దామని చెప్పి దానికి కావాల్సిన మా కృషి తప్పకుండా నా వంతుగా నేను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన శివప్రసాద్ గారికి ధన్యవాదాలు.